హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో పోస్ట్ బడ్జెట్ అనమాట మనకి ఇది. సో ఇంకా మెయిన్ మనకు ఏదైతే డేటా మార్కెట్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది అనుకున్నామో బడ్జెట్ అయిపోయింది. మనకు సండే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారనమాట. సో ఓవరాల్గా బడ్జెట్ గురించి నన్ను అడిగితే ఒక గుడ్ బడ్జెట్ అని చెప్తాను. ఈసారి మొత్తం మెయిన్గా మనకు ఓవరాల్ కంట్రీ వైడ్గా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మ్యాక్రో లెవెల్లో గుడ్ బడ్జెట్ అని చెప్పుకోవాలి. అండ్ మనకు ట్యాక్స్కి సంబంధించి లాస్ట్ బడ్జెట్లోనే మనకు అన్నీ ఇచ్చేశారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెద్దగా లేవు ఈ బడ్జెట్ మీద. సో ఉన్న దీంట్లో ఆమె బాగానే చేశారని చెప్పి నాకైతే అనిపించింది. ఎక్సెప్ట్ మన మార్కెట్ షేర్ మార్కెట్కి సంబంధించిన దాంట్లో మాత్రం నెగిటివే రిపోర్ట్ ఇచ్చారనమాట. దాన్ని టచ్ చేయకుండా అలాగే వదిలేస్తున్న మార్కెట్ బాగానే రియాక్ట్ అయ్యి ఉండేది. బట్ ఎప్పుడైతే ఆమె ఒక్క నెగిటివ్ ఇచ్చారో ఓవరాల్గా మార్కెట్ కంప్లీట్గా నిన్న పడిపోవడం అనేది మీరు చూసే ఉంటారు. 1.9% వరకు పడిపోయింది నిన్న, దాదాపు 2% వరకు పడిపోయింది. సో ఈరోజు రికవరీ వచ్చింది. కానీ సో మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని చివరి దాకా చూడండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో యాజ్ డీస్గా మార్కెట్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ వచ్చేసి మనకు 25,088 దగ్గర క్లోజ్ అయిందండి. 1.05% పెరిగింది. అండ్ మనకు బ్యాంక్ నిఫ్టీ 58,619 దగ్గర క్లోజ్ అయింది, 0.34% పెరిగింది. అండ్ సెన్సెక్స్ కూడా మనకు 1.16% పెరిగింది, 81,666 దగ్గర క్లోజ్ అయిందండి. మిడ్ క్యాప్స్ మనకు 1% వరకు పెరిగాయి, స్మాల్ క్యాప్స్ మనకు 0.6% వరకు పెరిగాయి అన్నమాట. సో పాజిటివ్ సైడే ఉన్నాయి ఆ రెండు కూడా. సో ఓవరాల్గా మనకి ఈరోజు హైలైట్ సెక్టార్స్ ఏంటి, పాజిటివ్ సెక్టార్స్ అంటే ఎక్సెప్ట్ ఐటీ అండ్ హెల్త్ కేర్ తప్ప మనకు అన్ని సెక్టార్స్ పాజిటివ్గానే ఉన్నాయని చెప్పుకోవాలి. సో హెల్త్ కేర్ కూడా ఫ్లాట్ అని చెప్పుకోవాలి. యాక్చువల్గా హెల్త్ కేర్ అండ్ ఫార్మా రెండు ఫ్లాట్గానే ఉన్నాయి. అండ్ ఐటీ సెక్టర్ నెగిటివ్గానే ఉందన్నమాట. దానికి కారణం ఏంటంటే యాక్చువల్గా నిన్న అన్ని సెక్టార్స్ కంప్లీట్గా నెగిటివ్ ఉన్నప్పుడు ఐటీ సెక్టర్ మాత్రమే నిన్న పాజిటివ్గా ఉన్నింది. ఈరోజు చెప్పుకోవాలంటే ఒక నెగిటివ్ సెక్టార్ ఏంటి అనేది చెప్పుకుంటే ఓన్లీ ఐటీ అనమాట. హెల్త్ కేర్ సెక్టార్ నెగిటివ్గా క్లోజ్ అయినప్పటికీ అది ఫ్లాట్ అని చెప్పుకోవాలి. ఓవరాల్గా మనం చూసుకుంటే అన్ని సెక్టార్స్ మిగతావి పాజిటివ్ అనే చెప్పుకోవాలి. కొన్ని సెక్టార్స్ మాత్రం మ్యాక్సిమం చాలా సెక్టార్స్ 1% పైన పెరిగాయి, కొన్ని సెక్టార్స్ మాత్రం 2% పైన కూడా పెరిగాయి అనమాట. టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్గా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, తర్వాత హిందుస్థాన్ జింక్, తర్వాత మ్యాంగ్లూర్ రిఫైనరీ, తర్వాత వ్యారీ ఎనర్జీస్ ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే మెయిన్గా బీడీఎల్, తర్వాత గ్రో, తర్వాత మీషో లిమిటెడ్, తర్వాత మనం చూసుకుంటే శ్రీరామ్ ఫైనాన్స్ ఇలాంటివి మనకు మెయిన్గా టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. అండ్ మనం ఇంకా డైరెక్ట్గా బడ్జెట్ లిస్ట్లోకి వెళ్ళిపోదాం. ఓవరాల్గా బడ్జెట్ 2026-2027 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి టార్గెట్ వచ్చేసి మెయిన్గా మ్యాక్రో ఎకానమీ అనమాట. మ్యాక్రో ఎకానమీ అండ్ డిఫెన్స్ బడ్జెట్ కూడా మనకు మెయిన్ కీ అని చెప్పుకోవాలి. డిఫెన్స్ సెక్టర్ అనేది ఈసారి చాలా ఎక్కువగా పెంచారు. సో 7.85 lakh crores అనమాట. సో దాదాపు మనం చూసుకుంటే ఇప్పుడు మనకు థ్రెట్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి డిఫెన్స్ అలొకేషన్ యాజ్ డీస్గా మనం ముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. డిఫెన్స్ ఖచ్చితంగా ఈసారి అలొకేషన్ పెరుగుతుంది అని. యాక్చువల్గా ఏం చెప్తున్నారంటే టార్గెట్ దీన్ని యాక్చువల్గా మనకు డిఫెన్స్ బడ్జెట్ అనేది దాదాపు 2% వరకు ఉన్నట్టుంది. సో దాన్ని మెల్లిమెల్లిగా 4% తర్వాత 4.5% వరకు తీసుకోవాలనే టార్గెట్ ఏమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఓవరాల్గా వరల్డ్ మొత్తంలోనూ ఈ డిఫెన్స్ డీల్స్ అనేది విపరీతంగా జరుగుతున్నాయి. మనం చూసినట్టయితే ఒక కంట్రీ ఏ కంట్రీతో డీల్స్ చేసుకుంటుంది డిఫెన్స్కి సంబంధించి అనేది అసలు ఊహించలేమన్నమాట. ఆ రేంజ్లో ఉన్నాయి. సో ఓవరాల్గా డిఫెన్స్ అనేది ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకున్నారు. దెన్ మనకు డెట్ టు జీడిపి రేషియో వరకు మనం మాట్లాడుకుంటే 55.6కి వచ్చిందండి. ఇది గుడ్ సైన్ అని చెప్పుకోవాలి. 56 దగ్గర ఉండేది, 56.1 దగ్గర ఉండేది అనుకుంటాను. సో అది 55.6కి వచ్చేసింది. ఫిజికల్ డెఫిసిట్ కూడా మనకు 4.3కి వచ్చింది, ఇది 4.4 ఉండింది. సో గుడ్ సైన్ అని చెప్పుకోవాలి. ఓవరాల్గా మనము మనకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ బాగా మెయింటైన్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి ఈ డేటా మనకు క్లియర్గా మెన్షన్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ చూడండి, మనకు ఇన్ఫ్రా పుష్ అనేది మనకు 12.6 బిలియన్ డాలర్ దాదాపు హ్యూజ్ అనమాట. సో ఓవరాల్గా 12.6 lakh crores అంటున్నారు. ఇది గుడ్ సైన్ అని మనం చెప్పుకోవాలి ఓవరాల్గా. అండ్ మనకు ఇన్ఫ్రాకి సంబంధించి టార్గెట్ అనమాట ఇది. ఎందుకంటే ఇన్ఫ్రా మెయింటెనెన్స్ అనేది మనకు పెరుగుతూనే ఉంటుంది. ఇన్ఫ్రా పుష్ అనేది చిన్న విషయం కాదు.
సో ఇంకా ఇన్ఫ్రా సంబంధించి ఇంకా ఏమేమి చేస్తున్నాము, మోడర్న్ ఎనర్జీ ఇన్ఫ్రాకి సంబంధించి అనేది కూడా మనం చూద్దాము. సో అంతకంటే ముందు మార్కెట్ పడ్డానికి రీజన్ ఇదే అనమాట. ఇక్కడ చూడండి, ఎస్టీటీ మనకు F1O సెగ్మెంట్కి సంబంధించి 0.02 ఉండేది మామూలుగా. సో దాని ఏకంగా 0.05% చేశారు. సో ఎస్టీటీ హైక్ అనేది నిన్న మార్కెట్ చాలా పెద్ద లాస్ అనమాట. దాదాపు ఈ బ్రోకరేజ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ప్లస్ మనకు స్టాక్ మనకు ఏదైతే క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ హ్యూజ్ లాస్ అనేది చెప్పుకోవాలి. అండ్ ఆల్మోస్ట్ డబుల్ చేశారు చూడండి, డబుల్ కంటే ఎక్కువే. సో దాని ఇంపాక్ట్ నిన్న మార్కెట్లో కనపడింది. కానీ ఈరోజు రికవరీ అనేది మనం చూసామన్నమాట. ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే చూడండి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ అనేది మనకు $710 బిలియన్ రీచ్ అయింది. ఇది కూడా గుడ్ సైన్. మనకు ఎక్కువగా మనకు 680 to 690 దగ్గరే మెయింటైన్ అయ్యేది, దాన్ని మెల్లిగా పెంచుకుంటున్నాం అనమాట. $710 బిలియన్ ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ అనేది వెళ్ళిపోయింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇందులో $250 200 బిలియన్ వరకు మనకు మెయిన్గా ఈ డాలర్ రిజర్వ్లోనే ఉంటుంది. మిగతాదంతా మనకు మల్టీ కరెన్సీ అనమాట. మల్టీ కరెన్సీ గోల్డ్ తర్వాత ఇలా రకరకాలుగా మనము ఫారిన్ రిజర్వ్స్ అనేది డైవర్సిఫై చేసి పెట్టుకున్నాం అనమాట. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనము డాలర్స్ రెగ్యులర్గా అమ్మేస్తున్నాం. అంటే యూఎస్ ట్రెజరీస్ని కూడా ఖచ్చితంగా రెగ్యులర్గా అమ్మేస్తున్నాం. మన ఒక్కలమే కాదు, దాదాపు చాలా కంట్రీస్ మెల్లిగా స్టార్ట్ చేశాయి. దాని కారణం ఎవరు అంటే మీ అందరికీ తెలిసిందే, ట్రంప్. సో ఓవరాల్గా మనకు ఇలా నడిచిందనమాట ఫారిన్ రిజర్వ్కి సంబంధించి. సో క్యాపెక్స్ టార్గెట్ వచ్చేసి 7.2 lakh crore ఉందన్నమాట. అండ్ పబ్లిక్ క్యాపెక్స్ వచ్చేసి ఓవరాల్ పబ్లిక్ క్యాపెక్స్ ఇది ఓవరాల్ పబ్లిక్ క్యాపెక్స్కి వచ్చినప్పుడు 12.2 lakh crore అనేది మనము టార్గెట్గా పెట్టుకున్నాం అనమాట ఈ బడ్జెట్కి సంబంధించి. సో ఓవరాల్గా మనకు ఫోకస్ ఏది ఉంది అంటే రేర్ ఎర్త్ మినరల్స్, తర్వాత సెమీ కండక్టర్స్, తర్వాత టనల్ బోరింగ్ మిషన్స్, తర్వాత మనము బయోఫార్మా, తర్వాత క్యాన్సర్ డ్రగ్స్, అండ్ మనము చూసుకుంటే హై స్పీడ్ రైల్ క్యారిడార్, ఇలాంటివి మనకు మెయిన్గా టార్గెట్ కింద ఉంది. అండ్ ఎస్ఎంఈ అండ్ ఎంఎస్ఎంఈస్కి మెయిన్ ప్రిఫరెన్స్ అనేది 1 more time ఇచ్చారనమాట. అండ్ మనకు మెయిన్ టార్గెట్ వచ్చేసి ఏఐ డేటా సెంటర్కి సంబంధించి అండ్ క్లౌడ్కి సంబంధించి కూడా మంచి బెనిఫిట్స్ అనేది ఇచ్చారు. ఓవరాల్గా మనం చూసుకుంటే మెయిన్గా ఇంటెలిజెన్స్ బడ్జెట్ అనేది కూడా ఈసారి పెరిగిందనమాట. ఇది కీ అని చెప్పుకోవాలి. దానికి కారణం ఏంటంటే మనకు థ్రెట్స్ అనేది పెరిగే కొద్దీ ఇంటెలిజెన్స్ బడ్జెట్ అనేది కూడా పెరగాలి కాబట్టి ఆటోమేటిక్గా ఇంటెలిజెన్స్ బడ్జెట్ కూడా పెరిగింది. సో ఓవరాల్గా చూడండి, రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి మనకు 4 states మనకు అనౌన్స్ చేశారు. అది ఆంధ్రప్రదేశ్, తర్వాత కేరళ, తర్వాత తమిళనాడు అండ్ 1 more state కూడా మెన్షన్ చేశారనమాట, ఒరిస్సా అనుకుంటాను. సో ఓవరాల్గా మనకు రేర్ ఎర్త్ ఎందుకు కావాలి అంటే ఇప్పటి వరకు ఈ రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి మొత్తం ప్రాసెసింగ్ అండ్ మనకు మొత్తం అంతా కలిపి కంప్లీట్గా మనకు చైనా డామినేషన్లోనే ఉంది. 90 to 95% చైనా చేతుల్లోనే ఉందన్నమాట ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్కి సంబంధించి. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే దాన్ని మనం కొంతైనా క్యాప్చర్ చేయాలి, మోనోపాలిటీ కొంచెమైనా డైవర్సిఫై చేసి మనము ఎంటర్ అవ్వాలి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్కి సంబంధించి అనేది టార్గెట్గా పెట్టుకున్నారనమాట. సెమీ కండక్టర్ సెక్టర్ దీనికి సంబంధించి మనకు 1.0 మన వరకు నడిచింది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అనమాట 2.0 అని చెప్పి మనం అంటున్నాము. సో సెమీ కండక్టర్ సెక్టర్ కూడా మనకు కీ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా. అండ్ టన్నల్ బోరింగ్ మిషన్స్ దీనికి సంబంధించి మనకు ఏంటంటే ఏదైనా టన్నల్స్ తవ్వాలి అన్నప్పుడు చాలా కష్టపడి ఫారెన్ మెషినరీ మీద డిపెండెంట్ అనమాట. ఇప్పుడు మనము జర్మనీ కంపెనీ తోటి కొత్తగా డీల్ చేసుకున్నాం. దాని ద్వారా మనకు టార్గెట్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అనమాట. డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడే వచ్చి మిషన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో దట్ ఆ టెక్నాలజీ కూడా మన దగ్గరకు వస్తుంది. సో ఇది ఒక గుడ్ సైన్ అనమాట. ఇది దాంట్లో మనకు బడ్జెట్లో కూడా అలొకేట్ చేశారు దీనికి సంబంధించి. ఇది ఒక గుడ్ సైన్ అని చెప్పుకోవాలి. అండ్ బయోఫార్మాకి సంబంధించి కూడా కీ టార్గెట్ కింద పెట్టుకున్నారు. అండ్ క్యాన్సర్ డ్రగ్స్కి సంబంధించి చాలా వాటికి దాదాపు 17 డ్రగ్స్కి అనుకుంటాను కంప్లీట్గా డ్యూటీ ఫ్రీ చేసేసారు. ఇది ఎక్స్పెక్ట్ చేసింది, ఎందుకంటే క్యాన్సర్కి సంబంధించి మనకు ఈ కీ డెసిషన్స్ అనేది తీసుకుంటారు అని చెప్పి మనకు ముందు నుంచే అంటున్నారు. సో దాని ప్రకారంగానే కంప్లీట్గా క్యాన్సర్ డ్రగ్స్కి సంబంధించి ఫోకస్ అనేది పెట్టారనమాట. సో ఓవరాల్గా మనం చూడండి, హై స్పీడ్ రైల్ క్యారిడార్కి సంబంధించి మనకు టోటల్ 7 క్యారిడార్స్ని వీళ్ళు అనౌన్స్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. సో అవి ఏంటివి అని మనం చూసుకుంటే ఒకసారి ముంబై పూణే ఒకటి, పూణే నుంచి హైదరాబాద్కి ఒకటి,
హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఒకటి, హైదరాబాద్ నుంచి చెన్నైకి ఒకటి, అండ్ చెన్నై బెంగళూరు ఒకటి. మనం పైన నార్త్ సైడ్ మనం చూసుకుంటే ఢిల్లీ టు వారణాసి ఒకటి ఉంది, అండ్ వారణాసి టు సిలిగురి అనమాట. సో ఈస్ట్ మనకు ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోతుంది, సిలిగురి కారిడార్లోకి వెళ్తుంది అనమాట. సో ఓవరాల్గా మనకు గుడ్ న్యూస్ ఏంటంటే బోత్ మన తెలుగు స్టేట్స్కి ఇది గ్రేట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఒకసారి చూస్తే మనకు హైదరాబాద్ బెంగళూరు అనేది మెయిన్గా హైదరాబాద్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండింటి మీద వెళ్తుంది. అండ్ హైదరాబాద్ చెన్నై వచ్చేసి మనకు కంప్లీట్గా మ్యాక్సిమం హైదరాబాద్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ దీంట్లోనే వెళ్తుంది అనమాట. అది కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు నెల్లూరు బార్డర్ తడ వరకు మనకు చెన్నై కంప్లీట్గా ఇదవుతుంది. కాబట్టి ఒకవేళ అలాగే వెళ్తే, ఒకవేళ హైవే రూట్లోనే కనుక మనకు ఈ ప్రాజెక్ట్ అనేది వెళ్ళింది అంటే కంప్లీట్గా చెన్నై తమిళనాడు చాలా తక్కువ వస్తుంది ఇది. అండ్ మనకు అటువైపు బెంగళూరు టు చెన్నై అనేది కూడా మధ్యలో తిరుపతి టచ్ అయ్యేటట్టు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మెన్షన్ చేశారనమాట. సో ఓవరాల్గా 3 ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ 2 ఫర్ తెలంగాణ హై స్పీడ్ రైల్ కారిడార్కి సంబంధించి ఇది అనౌన్స్మెంట్ అనమాట. సో ఓవరాల్గా నెక్స్ట్ మనము ట్యాక్స్ హాలిడే అనమాట. ఇది ట్యాక్స్ హాలిడే దేనికి సంబంధించి అంటే క్లౌడ్ సర్వీసెస్ ఇచ్చే కంపెనీస్ అనమాట. ఫారిన్ కంపెనీస్ అన్నిటికీ ఎవరైతే ఇక్కడ వచ్చి సెటప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ట్యాక్స్ హాలిడే అనేది అనౌన్స్ చేశారు 2047 వరకు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మెయిన్గా డేటా సెంటర్స్కి యూస్ఫుల్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా గూగుల్ వస్తుంది, తర్వాత సిఫీ వస్తుంది. కాబట్టి ఇలాంటి కంపెనీస్ అన్నీ ఎవరైతే డేటా సెంటర్ సెటప్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వీళ్ళకు క్లౌడ్ సర్వీసెస్ అనేది ఈజీ అవుతుంది. అండ్ ట్యాక్స్ హాలిడే ఉండడం అనేది వీళ్ళకు ఒక అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ టార్గెట్ చూసుకుందాము. ఇది కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి అనమాట. గూడ్స్ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటారో కస్టమ్ డ్యూటీ ఆటోమేటిక్గా పడుతుంది కదా. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే పర్సనల్ యూజ్కి ఎవరైతే వీటిని గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సనల్ యూజ్ కోసం ఒక ఇంపోర్టెడ్ కార్ కొన్నాను అనుకోండి, జనరల్గా కస్టమ్స్ డ్యూటీ అనేది 20% పడేది. కానీ నేను ఇప్పుడు పర్సనల్ యూజ్ కోసం వాడుతున్నాను కాబట్టి దాన్ని 20% నుంచి 10%కి తగ్గించారనమాట. సో ఓవరాల్గా అది కూడా గుడ్ సైన్, మనకు కొంచెం బూస్ట్ అని చెప్పుకోవాలి ఈ మనకు ఇంపోర్టెడ్ గూడ్స్కి సంబంధించి. సో ఓవరాల్గా కమోడిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది స్టేబుల్గా ఉంచారు. సో ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి, దాన్ని ముట్టుకోకపోవడం మంచిది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ అనమాట. మొన్న వరకు దాదాపు 10% ఉన్నింది. 10% ఉన్న దాన్ని కాస్త ఒక్కసారిగా 24% చేశారు. ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ నుంచి కూడా మన ఇండియన్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఫారిన్లో ఉంటున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇది బూస్ట్ అని చెప్పి మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్గా గుడ్ సైన్ అని మనం చెప్పుకోవాలన్నమాట. ఓవరాల్గా మనకు చూసుకుంటే టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి కీ ఫోకస్ కూడా పెట్టారని చెప్పుకోవాలి. మెగా టెక్స్టైల్ పార్క్ అనేది టార్గెట్ చేసిందనమాట. ఇది వెస్టర్న్ సైడ్ ఉండే ఛాన్స్ నాకు ఎక్కువ కనబడుతుంది. సౌత్ వెస్ట్ సైడ్ అంటే మనకు ముంబై, తర్వాత సూరత్, గుజరాత్ ఇలాంటి చోట్ల ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. టెక్స్టైల్ బిజినెస్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో మనకు ఫర్ ఎగ్జాంపుల్ సదరన్ సైడ్ తమిళనాడులో మనం చూసుకుంటే తిరుసూర్ ఉంది. సో పైన నార్త్ సైడ్ చూసుకుంటే పంజాబ్లో లూధియానా ఇలాంటి ప్లేసెస్ని మనము వాళ్ళు టార్గెట్ చేశారని చెప్పుకోవాలి. దీని ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది అంటే ఈ మెగా టెక్స్టైల్ పార్క్ యొక్క ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది అంటే డైరెక్ట్గా బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ అనమాట. ఇంతవరకు వాళ్ళు టెక్స్టైల్ బిజినెస్లో టాప్లో ఉన్నారు. ఎప్పుడైతే మనం డైరెక్ట్గా మన ఇండియా ల్యాండ్ నుంచే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ అనేది చేస్తామో ఖచ్చితంగా మన గూడ్స్ ఎలాగో యూరోపియన్ యూనియన్ అండ్ మిగిలిన కంట్రీస్కి, వెస్టర్న్ కంట్రీస్కి ఫ్రీ అవుతుంది కాబట్టి, అండ్ ఈస్టర్న్ కంట్రీస్కి కూడా ఫ్రీ అవుతుంది కాబట్టి కంప్లీట్గా మనము చైనా తర్వాత సెకండ్ ప్లేస్లోకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది అనమాట. సో చైనా ఇప్పటివరకు ఈ టెక్స్టైల్ బిజినెస్లో డామినేటింగ్ కంట్రీగా ఉంది. సో ఇప్పుడు దాని క్లోజ్గా రావడానికి మనకు ఛాన్స్ ఉందన్నమాట, సెకండ్ పొజిషన్లోకి రావడానికి. ఓవరాల్గా ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి. అండ్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఒకటి అనౌన్స్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. అదేంటి అంటే గర్ల్స్ హాస్టల్ అనేది ఎవ్రీ డిస్ట్రిక్ట్లో పెట్టబోతున్నామని చెప్పి అనౌన్స్ చేశారనమాట. సో దాదాపు ఎవ్రీ స్టేట్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటాయో అన్ని డిస్ట్రిక్ట్స్కి కంప్లీట్గా ఒక గర్ల్స్ హాస్టల్ అనమాట. సో ఇది మెయిన్ ఫోకస్ వచ్చేసి గర్ల్ ఎడ్యుకేషన్ అండ్ గర్ల్ చైల్డ్ సేఫ్టీకి సంబంధించి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారని చెప్పి మనం అనుకోవాలి.
ఓవరాల్గా ఇది అనమాట మనకు బడ్జెట్కి సంబంధించిన హైలైట్స్, ఇంపార్టెంట్ హైలైట్స్ అనమాట. అండ్ ఇంకా ఈరోజు ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటి చూడండి, ఇది యూనియన్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. వీళ్ళిద్దరు ఈ 2 బ్యాంక్స్ మర్జ్ అవబోతున్నాయి. 2026 ఎండ్కి మర్జ్ అవుతాయి అని చెప్పి అంటున్నారు. టాక్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయని చెప్పి అంటున్నారు అనమాట. ఒకవేళ అన్నీ పర్ఫెక్ట్గా జరిగితే 2026 ఎండ్కి బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ బ్యాంక్ రెండు మర్జ్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. అండ్ మనం ఇంకా ఫైనల్గా ఈరోజు హైలైట్ న్యూస్ దగ్గరికి వద్దాం. గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట. గోల్డ్ అండ్ సిల్వర్ ETFs ఒక్కసారి కనుక మీరు ఈరోజు చూస్తే దాదాపు సిల్వర్ అనేది 14% నుంచి 18% వరకు పడింది. చాలా హ్యూజ్ కరెక్షన్ అని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట. నిన్న మార్కెట్ అప్పుడు కూడా దాదాపు సిల్వర్ కరెక్షన్ అనేది హెవీగా చూసాం. అండ్ మనకు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా సిల్వర్ అనేది ఒక టైంకు మనం చూసుకుంటే ఈరోజు 2,25,000 వరకు వెళ్ళిపోయిన సిల్వర్ కొంచెం రికవర్ అయ్యి 2,50,000 వరకు ఉందన్నమాట. అండ్ గోల్డ్ కూడా దాదాపు చాలా పడి మళ్ళీ ఈరోజు కొంచెం రికవర్ అయ్యి కొంచెం పాజిటివ్లోనే ఈరోజు ట్రెండ్ అవుతుంది. 1,49,000 ఆ రేంజ్లో ఉందన్నమాట. 10 గ్రాముల గోల్డ్ అనేది 1,49,000 1,50,000 అంటే యాక్చువల్గా మనం చూసుకుంటే 1,70,000 to 1,75,000 దగ్గర వరకు వెళ్ళిపోయిన గోల్డ్ అనేది కాస్త బాగా డౌన్ అయ్యి 1,40,000 వరకు వచ్చి అక్కడ నుంచి రికవర్ అయ్యి ఇప్పుడు 1,50,000 దగ్గర ఉందన్నమాట గోల్డ్ అనేది. బట్ సిల్వర్ వాలటిలిటీ చాలా ఎక్కువగా ఉంది. సిల్వర్ హెవీ కరెక్షన్స్ అనేది అవుతుందన్నమాట. ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సిల్వర్ ETFsలో ఎవరైనా ఆల్రెడీ చేసి ఉంటే మాత్రం కొంచెం ఓపిక్గా ఉండండి. అగైన్ రికవర్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనబడుతుంది. రికవర్ అయ్యి మళ్ళీ ర్యాలీ తిరిగి స్టార్ట్ అయినప్పుడు కొంచెం మీరు ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకోవడం బెటర్. ఇప్పుడైతే టచ్ చేయొద్దని చెప్పి నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇట్స్ కంప్లీట్గా అది మీ చాయిస్ కింద నేను చెప్తాను. బట్ నా సజెషన్ అడిగితే మాత్రం కాస్త వెయిట్ చేయండి. లాస్ట్ బుకింగ్స్ అనేవి ఏం చేయక్కర్లేదని చెప్పి నేనైతే సజెస్ట్ చేస్తాను. సిల్వర్ రికవర్ అయ్యే ఛాన్స్ నాకు కనబడుతుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది, ఎలా వెళ్తుంది అనేది. అండ్ క్రూడ్ ఆయిల్ వరకు కూడా చూడండి. యాక్చువల్గా నేను క్రూడ్ ఆయిల్ ఫర్దర్గా వెళ్తుందా ట్రంప్ యాక్షన్స్ వల్ల అని చెప్పి అనుకున్నాను. బట్ ట్రంప్ యాక్షన్స్ ఏమీ ప్రస్తుతానికి అంత ఎఫెక్టివ్గా లేవు, అంత హైలైట్స్లో కూడా లేవు. కాబట్టి క్రూడ్ ఆయిల్ కాస్త కంప్లీట్గా 68 వరకు వెళ్ళిపోయిన క్రూడ్ ఆయిల్, $68 per barrel వరకు వెళ్ళిపోయిన క్రూడ్ ఆయిల్ అనేది తిరిగి $65 per barrel దగ్గరికి వచ్చేసింది అనమాట. ఇది కూడా గుడ్ సైన్. అండ్ మనకు రూపీ కూడా కాస్త స్ట్రెంగ్తన్ అయ్యి 91.4 దగ్గర వరకు వచ్చి ఇప్పుడు 91.5 దగ్గర ట్రేడ్ అవుతుంది. 91.9 దగ్గర వరకు ఉండేదన్నమాట. కొంచెం ఒక 40 పైస్ అనేది మనకు రూపీ స్ట్రెంగ్త్ని చూపించింది. ఇది కూడా గుడ్ సైన్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఓవరాల్గా ఇదన్నమాట ఈరోజు హైలైట్ అనమాట మార్కెట్కి సంబంధించి. మీకు కంటెంట్ మాత్రం నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.